తెలుగునాట గోదావరి తీరాన అనువనువున రామమయమై పులకించిన పుడమి భద్రుని తపోదీక్ష వలన భద్రాచలమైనది. అచట వైకుంఠరాముడు కొలువైనాడు. ఆ స్వామిని, గోదావరి తీర్థాన్ని మాఘ పౌర్ణమి వేళ చూడాలనే ఆసక్తితో, ఆకాంక్షతో భద్రాచలానికి బయలుదేరాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 8 గంటలకు ట్రైన్లో ఖమ్మంకు బయలుదేరాము. ట్రైన్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసాం. చాలా సంవత్సరాలైంది భద్రాచల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని. ఎప్పుడెప్పుడు చేరుకుంటామా అని చాలా ఆతృతగా అనిపించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఖమ్మం రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఖమ్మం హవేలీ రెస్టారెంట్లో మధ్యాహ్న భోజనం చేసి ఖమ్మం నుండి భద్రాచలం బస్సు ఎక్కాము. భద్రాచలం బస్టాండ్లో దిగి అక్కడి నుండి ఆటోలో కాటేజీ వైపుకు వెళ్ళాం. ప్రయాణ బడిలిక ఏమాత్రం తెలియలేదు. భద్రాచలం వీధుల్లోంచి వెళ్తుంటే మనసు చాలా ఆనందపడుతోంది. భద్రాచలంలో ఉండడానికి చాలా కాటేజీలు, రెసిడెన్సీలు ఉన్నాయి. మేము వెంకటేశ్వర హోటల్లో దిగి రీఫ్రెష్ అయ్యి స్వామివారి ఆలయాన్ని, గోదావరి నదీ తీరాన్ని దర్శించుకోవాలని బయలుదేరాము. భద్రాచలం పురవీధుల్లోంచి నడుస్తూ వెళ్తుంటే చక్కగా గీయబడిన అందమైన రామాయణపు దృశ్యాలు ప్రతి ఇంటి ప్రహరీ గోడ పైన కనిపిస్తున్నాయి. వరదా సుగ్రీవు పాలి పరమ బంధువితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, నిరతి విభీషుని పాలి నిధానము, నిరతి విభీషణు పాలి నిధానము, గరిమ జనకు పాలి ఘనపారిజాతము, రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, సీతాదేవి పాలిట చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము, రామచంద్రుడితడు రఘువీరుడు. జగత్ కళ్యాణకారకుడైన శ్రీరామచంద్రమూర్తి వైభవానికి, భక్తునికి, భగవంతునికి మధ్య ఉన్న అనుబంధానికి ఈ భద్రాచల పుణ్యక్షేత్రం పరాకాష్ఠగా అనిపిస్తుంది. అదిగోండి, అదే భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి ఆలయం. అక్కడ నుండి సాయం సంధ్యా వేళ గోదావరి నదీ తీర అందాలను చూడాలని గోదావరి ఘాటుకు వెళ్ళాము. గోదావరి తీరమంతా ఇలా ఎత్తుగా గోడను నిర్మించారు వరదలు రాకుండా. ఈ గోడ మొత్తం అక్కడక్కడ రామాయణపు దృశ్యాలను విగ్రహాలుగా పెట్టించారు. చూడడానికి చాలా బాగుంది. గోదావరి నదీ తీరాన్ని చూడగానే మనసు ప్రశాంతంగా అవ్వడం కాదు, ప్రశాంతతే మన మనసైపోతుంది. ఇక్కడ ఉన్న ఈ ఇసుక తిన్నెల్లో చిన్న చిన్న దుకాణాల్లో దీపారాధనకు అవసరమైన సామాగ్రి అమ్ముతున్నారు. చాలామంది భక్తులు సాయంత్రం పూట నదీమ తల్లికి దీపారాధన చేస్తున్నారు. పౌర్ణమి వేళ
గోదావరి నది వైభవాన్ని, భక్తుల కోలాహలాన్ని చూస్తూ ఎంతసేపు ఆ ఇసుక తిన్నెల్లో ఉండిపోయామో మాకే తెలియలేదు. సూర్యాస్తమయం అయ్యింది. పక్షులు కూడా గూటికి చేరుకున్నాయి. నిశివేళ చంద్రుడు తన కలలను ప్రకాశింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చీకటి అవుతోందని ఇంకా మేము ఆలయానికి వెళ్ళాము. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది కదా. సూర్యవంశ తేజోమూర్తి అయిన సీతారామచంద్రమూర్తి ఆలయం పౌర్ణమి చంద్రుని వెలుగులలో ప్రకాశిస్తుంది కదా. ఎంత అందంగా ఉందో ఈ దృశ్యం చూడడానికి. అంతా రామమయమే, ఆనందమయమే అనిపిస్తుంది మనసుకి. దైవ సన్నిధిలో ఏమైనా వస్తువులు కొనుక్కుంటే మంచిది అని దుకాణానికి వెళ్ళాము. అక్కడి నుండి కాటేజీకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించాము. మరుసటి రోజు సూర్యోదయానికి పూర్వమే గోదావరి తీరానికి చేరుకున్నాం. అప్పటికే ఎంతోమంది భక్తులు గోదావరిలో మాఘ పౌర్ణమి పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. దక్షిణ భారతాన్ని సస్యశ్యామలం చేస్తూ అనేక పుణ్యక్షేత్రాలను సేవించుకుంటూ అశేషమైన భక్తజనులను పునీతులను చేస్తూ ప్రవహిస్తున్న సాక్షాత్తు గంగామాతి అయిన గోదావరి నదీమ తల్లికి పసుపు, కుంకుమ, దీపహారతులతో పౌర్ణమి వేళ అర్చించుకున్నాము. ఎప్పుడో కానీ ఇటువంటి అదృష్టం రాదు కదా. మనసు భక్తి పారవస్యంతో పొంగి పొర్లుతుంది ఈ గోదావరి నదిలాగే. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. ఆ తరువాత గట్టుపైన ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నాము. అక్కడ నుండి స్వామివారి ఆలయానికి బయలుదేరాము. సీతారామచంద్రస్వామి ఆలయంలోనికి కెమెరాలను, సెల్ ఫోన్స్ను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుమతింపజేయడం లేదు. దేవాలయం లోపల శ్రీరాముడు వైకుంఠరాముడిగా కొలువై ఉన్నాడు. అంటే శ్రీరాముడు 4 చేతులలో శంఖం, చక్రం, ధనుర్బాణాలతో సాక్షాత్ విష్ణుమూర్తిలా వైకుంఠరాముడిగా దర్శనమిస్తాడనమాట. ప్రధాన ఆలయం వెనుక భద్రుని శిల ఉంది. ఆ శిల నుండి రామనామం ఒకటి వస్తుంది. ఇది ప్రత్యేక ఆకర్షణగా మీకు చెప్పవచ్చు. నేను ఎంతోమంది మహాత్ముల సన్నిధి ఉంది. శ్రీరామదాసు తను శ్రీరాముడికి చేయించిన ఆభరణాలను మ్యూజియంలో పెట్టి ఉంచారు. ఇవన్నీ ఆలయం లోపలే ఉన్నాయి, చూపించడానికి వీలు కాదు. ప్రసాద విక్రయశాలలో ప్రసాదాలను తీసుకున్నాము. ఈ ఆలయంలో నిత్య కళ్యాణం ఉంటుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా అక్కడ కూడా 2 రోజులు సహస్ర కలశాభిషేకం చేస్తున్నారు. ఇంకా అక్కడి నుండి బయలుదేరాము. ఇక్కడకు వచ్చిన భక్తులకు ఎంతోమందికి క్షేత్రపాలకుడైన యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలియదు. ఎంతో మహిమగల స్వామి. భద్రాచలం వచ్చిన భక్తులు అందరూ తప్పక దర్శించుకోండి. మేము కూడా ఆ స్వామి గురించి తెలుసుకొని ఆలయానికి వెళ్ళాము.
ఈ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి పై రెండు కుడి ఎడమ చేతులలో చక్ర శంఖము ధరించి క్రింది చేతులను యోగముద్రగా ఉంచుకొని యోగాసనంపై కూర్చుని ఉన్నాడు. ఇతను అభిష్టాలను నెరవేర్చే స్వామి. ఇతని విగ్రహం మనుషులు చేసింది కాదు. ఇతను సాక్షాత్తు పాపికొండల నడుమ గోదావరి నదీ గర్భంలో సుడిగుండాల మధ్య ఆవిర్భవించారు. పూర్వం భద్రాచలంకు వెళ్ళాలంటే గోదావరి నదీ మార్గం ద్వారానే వెళ్ళేవారు. పడవలు, లాంచీలు ఈ పాపికొండల దగ్గరకు రాగానే ఆగిపోతుండేవి. ఆ ప్రదేశంలో పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు వేస్తుంటే ముందరికి వెళ్ళేవి. దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలని పండితులు, శాస్త్రజ్ఞులు గజ ఈతగాలను పంపి వెతికించగా అక్కడ వెలుగులు విరజిమ్ముతో ఒక విగ్రహం కనబడింది. ఆ విగ్రహం నుండి ఓంకారం ధ్వనించేలా పెడబొబ్బలు అంటే పెద్ద పెద్ద నాదాలు వినిపించాయి. భక్తి ప్రపత్తులతో వారు ఆ విగ్రహాన్ని వెలుపలకు తీసుకువచ్చారు. అదే యోగానంద నరసింహమూర్తి విగ్రహం అన్నమాట. ఓంకారాల బొబ్బలు పెడుతుండడం వల్ల ఈ స్వామికి బొబ్బల నరసింహుడు అని పేరనమాట. ఈ స్వామిని భద్రాచలం తీసుకువచ్చి గోదావరి గట్టుపై క్షేత్ర రక్షకునిగా ప్రతిష్ఠించారు. లక్ష్మీదేవి లేకుండా స్వామివారిని ఆరాధించకూడదు కాబట్టి ఇతని కంఠసీమలో లక్ష్మీహారాన్ని ప్రతిష్ఠించి అలంకరించారు. అప్పటి నుండి బొబ్బల నరసింహుడు యోగానంద లక్ష్మీ నరసింహుడుగా ఆరాధనలు అందుకుంటున్నారన్నమాట. ఆలయం దగ్గర ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఈ ఆలయం గోడల పైన నరనారసింహ చిత్రాలు ఉన్నాయి. క్షేత్ర మహిమ, ఆలయంలో జరిగే ఉత్సవాల గురించి గోడలపైన రాసి ఉన్నాయి. ఈ స్వామి ఆలయం నుండి వైకుంఠరాముని ఆలయం ఎంత చక్కగా కనబడుతుందో కదా. ఇంకా మేము అక్కడ నుండి సీతారాములు వనవాసంలో నివసించిన పర్ణశాలకు పయనమయ్యాము. ఆ దారి అంతా ప్రకృతి రమణీయతతో అలరారుతుంది. త్రేతాయుగంలో సీతారాములు లక్ష్మణుని సమేతంగా పర్ణశాలను ఇలా పాపికొండల నడుమ హొయలపోతున్న సుందర గోదావరి నదీ తీరాన్న నిర్మించుకున్నారు. ఈ పర్ణశాలలోనికి కెమెరాను అనుమతించలేదు. లోపల శ్రీరాముడు ధ్యానం చేసుకున్న ప్రదేశంలో విగ్రహాలు చేయించున్నారు. ఇంకా సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన ఘటన ఆ స్థలంలో ఉంది. అక్కడ కూడా విగ్రహాలుగా ఉన్నాయి. అక్కడ నుండి మేము సీతమ్మ తల్లి తను ఆరవేసుకున్న నార చీరలు సెలయేటి వాగు ఉన్న ప్రదేశానికి వెళ్ళాము. ఎందుకో కానీ ఆ ప్రదేశం అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మండుటెండలో కూడాను. ఈ ప్రదేశంలో కనిపిస్తున్న ఆ రాళ్లపైన సీతమ్మ తల్లి తన నారు చీరలను, శ్రీరామచంద్రుడు తన వస్త్రాలను ఆరవేసుకున్నారు. వారు ఆజానుబాహులు కదా, అందుకే చాలా పెద్దగా ఉన్నాయి గుర్తులు. అక్కడ నుండి మేము భద్రాచలంకు తిరిగి వెళ్ళాము.
సాయంత్రం పూట అభయాంజనేయ పార్కును చూడడానికి వెళ్ళాము. అక్కడి నుండి సీతారాములు ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసుకునే మండపంకు వెళ్ళాం. ఇది ఆలయానికి ఎదురుగానే ఉంది. ఈ కళ్యాణ మండప ప్రాంగణం చాలా పెద్దగా ఉంది. ఈ మండపంపై నిర్మించిన శిల్పాలు అద్భుత రీతిలో ఉన్నాయి. ఇక్కడే కదా జగత్ కళ్యాణకారకుడైన శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని వివాహం చేసుకుంటారు ప్రతి ఏటా అని అనిపించడంతో చాలా ఆనందంగా అనిపించింది. ఆ స్వామిని నమస్కరించుకొని మళ్ళీ మేము వైకుంఠరాముని దర్శనానికి ఇంకొకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మా తీర్థయాత్ర అత్యంత అద్భుతంగా సంపూర్ణమైంది అనే ఆనందంతో భద్రాచలం నుండి హైదరాబాద్కు తిరిగి పయనమయ్యాము. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామరక్ష సర్వజగత్రక్ష. మీ అందరికీ కూడా భద్రాద్రి శ్రీరామచంద్రుని దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మంగళము రామునకు మహిత గుణదామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము జానకి మానస నివాసునకు మంగళము జానకి మానస నివాసునకు మంగళము సర్వజన వందితునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం.